వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కూమ్ భూగర్భంలో రక్తపాతం. సుప్రీం సీటుకు వేసిన ఓట్లు రక్తపు మరకలయ్యాయి. ఇరాన్లో కొత్త నాయకుడిని ఎన్నుకునే రహస్య మీటింగ్ కొన్ని నిమిషాల్లోనే సమాధిగా మారింది. రాత్రి ఇరాన్ పవిత్ర నగరం కూమ్ భూమికి కింద ఒక రహస్య భూగర్భ గది. అక్కడ కూర్చున్న వారు ఇరాన్లో అత్యంత శక్తివంతమైన మత గురువులు. లక్ష్యం ఒక్కటే, కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక. ఆల్ ఖమేనీ చనిపోయాడు. ఆ పీఠం ఇప్పుడు ఖాళీ. ఓటింగ్ మొదలైంది. అప్పుడే ఆకాశం నుండి మృత్యు దూసుకొచ్చింది ఒక క్షిపణి రూపంలో. కొత్త నాయకుడిని ఎన్నుకొని రహస్య సమావేశం కొన్ని క్షణాల్లోనే శిథిలాల కుప్పగా మారింది. లోపల ఉన్న మత గురువులు చనిపోయారని వార్తలు. ఖమేనీ వారసుడు ముజ్తబా ఖమేనీ కూడా ఆ శిథిలాల కింద చిక్కుకున్నాడని సమాచారం. నాయకత్వం పుట్టకముందే దాని గొంతు నులిమేశారు. అత్యంత రహస్య మీటింగ్ శత్రువుకు ఎలా తెలుస్తుంది? వ్యవస్థలోనే కోవర్టులు ఉన్నారా? కొన్ని యుద్ధాలు క్షిపణులతో గెలుస్తారు, కొన్ని సమాచారంతో. ఇంతలో ఇరాన్ ఆకాశంలో మరో దృశ్యం. అక్కడ ఇప్పుడు అమెరికా బాంబర్లదే రాజ్యం. భూమి కింద దాచిన మిస్సైల్ లాంచర్లు ఒక్కొక్కటిగా బూడిద అవుతున్నాయనే వార్తలు. ఇరాన్ క్షిపణుల వర్షం రోజు రోజుకు తగ్గుతోంది. కానీ ఇరాన్కు ఒక బలం ఉంది. ఎయిర్ ఫోర్స్ పాతది, కానీ మిసైల్ శక్తి భారీది. అందుకే ఈ యుద్ధం ఆకాశంలో కాదు, క్షిపణుల ద్వారానే జరుగుతోంది. ఇరాన్ ఒక్కటే యుద్ధం చేయదు, దానికి ఒక నెట్వర్క్ ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యొమెన్లో హోతీలు, ఇరాక్లో మిలీషియా గ్రూపులు. ఇది ఒక దేశంతో పోరాటం కాదు, మొత్తం ఒక నీడ సైన్యంతో యుద్ధం. ఇక ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక పద్ధతి ఉంటుంది. మొదట ఆయుధాలు కాదు, నాయకత్వాన్ని టార్గెట్ చేస్తారు. ఒక్కొక్కరిని తీసేస్తూ వ్యవస్థని ఖాళీ చేస్తారు. ఈ యుద్ధం బాంబులతో మాత్రమే జరగదు, సర్వర్లు కూడా యుద్ధ భూములే. పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ సిస్టమ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఒక వైరస్ దాడి చేస్తే దేశం చీకటిలో పడిపోతుంది. మరోవైపు టర్కీపై ఇరాన్ కోపం పెళ్లిబిక్కింది. పైకి ముస్లిం ఐక్యత మాటలు చెబుతూ లోపల ఇజ్రాయెల్కి ఇంధనం అందిస్తున్నందుకు ఆ నమ్మక ద్రోహానికి బాలిస్టిక్ క్షిపణులే సమాధానం ఇచ్చాయి. ఇంతలో హార్మోజ్ జలసంధి మంటల్లో ఉంది. ప్రపంచంలోని ప్రతి 5 ఆయిల్ ట్యాంకర్లలో ఒకటి అదే మార్గం గుండా వెళ్తుంది. అందుకే ఈ చిన్న జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు. అది మూతపడితే యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంటే బాంబులే కాదు, ప్రపంచ మార్కెట్ కూడా. ఒక మిసైల్ పడితే లండన్ స్టాక్ మార్కెట్ వరకు ప్రభావం ఉంటుంది. గల్ఫ్ సముద్రాలు కూడా ఖాళీగా లేవు. అక్కడ అమెరికా 5th ఫ్లీట్ ఉంది. బహ్రెయిన్లోని ఆ బేస్ మధ్యప్రాచ్య సముద్రాల నియంత్రణ కేంద్రం. ఈ యుద్ధం వెనుక ఇంకో భయం ఉంది, ఇరాన్ అణు కార్యక్రమం. ఒకరోజు అది అనుయుద్ధంగా మారితే మధ్యప్రాచ్యం శాశ్వత అగ్నిగుండం అవుతుంది. ఇన్నాళ్ళు విలాసాల్లో మునిగిన అరబ్ షేకులు ఇప్పుడు తమ ప్యాలెస్ల మీద డ్రోన్లు దిగుతుంటే వణికిపోతున్నారు. మిసైల్ వీడియోలు పెడితే జైలు శిక్షలంటూ ప్రజల నోళ్లు నొక్కుతున్నారు. డబ్బు ఉంది, ప్యాలెస్లు ఉన్నాయి, కానీ యుద్ధం చేసే దమ్మే లేదు. రక్షణ ఒప్పందాలు వేసుకున్న పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు నిశ్శబ్దంగా చూస్తుంది. ఇంతలో యుద్ధం మన గడప దగ్గరికి చేరుకుంది. హిందూ మహాసముద్రంలో ఒక ఇరాన్ నౌక మునిగిపోయింది. మంటలు మన తీరానికి చేరుతున్నాయి. ఈ యుద్ధం మనకు దూరం కాదు. భారత్కి వచ్చే ఆయిల్లో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. అక్కడ మంటలు పెడితే ఇక్కడ పెట్రోల్ ధరకు ముందుగా సెగ తగులుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఇది నిజంగా ప్రాంతీయ యుద్ధమేనా, లేక 3వ ప్రపంచ యుద్ధానికి మొదటి అధ్యాయమా? ఒకటి సంక్షోభం, మరొకటి అవకాశం. సౌదీ, ఖాతర్ ప్లాంట్లు ఆగిపోతే రష్యా ఆయిల్ మార్కెట్లో జాక్పాట్ కొడుతుంది. భారత్కి రష్యా ఆయిల్ సప్లై పెరుగుతుంది. ఆట ఇప్పుడే మొదలైంది. అధికార పీఠం కోసం వేయాల్సిన ఓట్లు ఇప్పుడు రక్తపు మరకలుగా భూమిలో కలిసిపోయాయి. మధ్యప్రాచ్యంలో చాలా సింహాసనాలు ఇలా రక్తంతోనే రాయపడ్డాయి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.